ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో మాయన్న జంగీరు ఉయ్యాలో మాయన్న జంగీరు ఉయ్యాలో మళ్ళీ నడుస్తావు ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో మాయన్న జంగీరు ఉయ్యాలో మళ్ళీ నడుస్తావు ఉయ్యాలో ఉయ్యాలో చెట్టయి పుతావా ఉయ్యాలో పువ్వయి పూస్తావా ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో 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 ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో మాయన్న జంగీరు ఉయ్యాలో ఉయ్యాలో కోసి గుంగడేసి ఉయ్యాలో కాళ్ళ గజ్జె గట్టి ఉయ్యాలో ఉయ్యాలో పల్లె పల్లె తిరిగి ఉయ్యాలో పాటలెన్నో పాడి ఉయ్యాలో ఉయ్యాలో ఊరు ఊరు తిరిగి ఉయ్యాలో ఉద్యమాలు నడిపి ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో మాయన్న జంగీరు ఉయ్యాలో ఉయ్యాలో మాయన్న జంగీరు ఉయ్యాలో మళ్ళీ నడుస్తావు ఉయ్యాలో ఉయ్యాలో మాయన్న జంగీరు ఉయ్యాలో మళ్ళీ నడుస్తావు ఉయ్యాలో జోహార్ కామ్రేడ్ జాంగీరన్నకు జోహార్ కామ్రేడ్ జాంగీరన్నకు. నా పేరు కూరాకుల శ్యామల. జాంగీరన్న 1997లో జాంగీరన్న మేము మన రంగారెడ్డి జిల్లా వయోజన విద్య డిపార్ట్మెంట్ లో కళాజాతలో పనిచేసినాము. ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చినాము మా జాంగీరన్నతోని. వచ్చేటి పోయేటి ఓ ఎన్నలారో నాగమల్లేలో తీగ మల్లేలో వచ్చేటి పోయేటి ఓ ఎన్నలారో నాగమల్లేలో తీగ మల్లేలో మాయన్న జాంగీరు కనిపించినాడా నాగమల్లేలో తీగ మల్లేలో మాయన్న జాంగీరు కనిపించినాడా నాగమల్లేలో తీగ మల్లేలో వచ్చేటి పోయేటి ఓ ఎక్కలారా నాగమల్లేలో తీగ మల్లేలో మాయన్న జాంగీరు కనిపించినాడా నాగమల్లేలో తీగ మల్లేలో వరకాలు దున్నేటి ఓ ఎన్నలారా నాగమల్లేలో తీగ మల్లేలో అరకాలు దున్నేటి ఓ ఎన్నలారా నాగమల్లేలో తీగ మల్లేలో మాయన్న జాంగీరు కనిపించినాడా నాగమల్లేలో తీగ మల్లేలో గోసి గొంగాడేసి ఎల్లినడమ్మో నాగమల్లేలో తీగ మల్లేలో కళ్ళకు గజ్జెలు కట్టినడమ్మో నాగమల్లేలో తీగ మల్లేలో పల్లె పల్లె మైనా తిరిగినడమ్మో నాగమల్లేలో తీగ మల్లేలో పాటలెన్నో అన్న పాడినడమ్మో నాగమల్లేలో తీగ మల్లేలో మాయన్న జాంగీరు కనిపించినాడా నాగమల్లేలో తీగ మల్లేలో నాటులు వేసేటి ఓ ఎక్కలారా నాగమల్లేలో తీగ మల్లేలో మాయన్న జాంగీరు కనిపించినాడా నాగమల్లేలో తీగ మల్లేలో
జాంగీరు కనిపించినాడా నాగమల్లెలో తీగ మల్లెలో మాయన్న జాంగీరు కనిపించినాడా నాగమల్లెలో తీగ మల్లెలో జోహార్ జాంగీరన్న జోహార్ 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 జాంగీరన్న జోహార్ జోహార్ అమర్ హే జాంగీరన్న అమర్ హై అమర్ హై అమర్ హే జాంగీరన్న అమర్ హై అమర్ హై జోహార్ కామ్రేడ్ జాంగీరన్నకు జోహార్ జోహార్ కామ్రేడ్ జాంగీరన్నకు జోహార్ 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 కామ్రేడ్ జాంగీరన్నకు జోహార్ జోహార్ తుర్కపల్లి జాంగీర్ అన్న అంటేనే జాంగీర్ అన్న ఈరోజు అన్నని మిస్ కావడం చాలా బాధాకరమైన విషయము. మరి అన్న ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా సమాజం కోసం ప్రజల కోసమే ఆయన జీవితం అంతా గడిచిపోయింది. మరి ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడినా ఆ ప్రేమ ఆప్యాయతనే వేరుగుంటుండే. సొంత అన్నలైనా ఒక్కొక్కసారి ఏదో మాట్లాడతారు కానీ అన్నతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుండే. అన్న ఏదన్నా చెప్పినా కూడా వెంటనే వినాలనిపించే ఆలోచన అన్నది వస్తుండే. ఆయన మాటలతోనే ఆలోచన వస్తుండే. సమాజంలో ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా తిరగాలి, ఏం చేయాలి మనం అన్నది కూడా ఆయన మాటలల్లో చాలా నేర్చుకునే వాళ్ళం మేమంతా. ఎందుకంటే ఆయన పిల్లలం, మేము నిజంగా చెప్పాలంటే ఆయన పిల్లలమే. ఆయన ఈ రోజు మమ్మల్ని మాకు చాలా విషయాలు నేర్పించిండు కాబట్టి ఈరోజు మేము ఈరోజు నిలబడి మాట్లాడుతున్నాం. మరి అన్న ఆయన గురించి చెప్పాలంటే చాలా మూసీ నది 1997లో మూసీ నది మీద 1997లో 300 బస్తీలు తిరగడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ మధ్య వచ్చినాక ఇది పరిస్థితి అని చెప్తే మళ్ళీ తిరుగుదాం రా, మళ్ళీ చేద్దాం రా అన్న మరి వెంటనే మాయం కావడం చాలా బాధాకరమైన విషయం. మరి ఈరోజు అన్న పాటలు పాడితే కూడా ప్రజలు ఎట్లా అంటే ఆకట్టుకుంటుండే. ప్రజలందరూ కూడా ఒక పాట పాడినంటే ఇదే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ది ఆ బస్సులో గ్రామాలు తిరిగేటప్పుడు ఒక పాటతోని వేల మంది వస్తుండే ఆయన పాటలతోని. కానీ ఆయన గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే. ఈరోజు అన్న గురించి మాట్లాడినా కూడా చాలా తక్కువ. మరి జాంగీర్ అన్న ఆయన ఆశయాలను కొనసాగిస్తాం. జాంగీర్ అన్న ఆశయాలను కొనసాగిస్తాం. నా పేరు రత్నలీల, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను జాంగీరన్న, ఇందిరా, సురేష్ ఇంకా చాలా మంది ఒకటే ఆఫీస్లో ఛత్రి అనే ఆర్గనైజేషన్లో పనిచేసాము. దాంట్లో మేము అందరం కూడా ఒక కుటుంబం లాగా ఉండి కలిసిమెలిసి పని చేసేటప్పుడు జాంగీరన్న ఎన్నో పాటలు పాడాడు. ఆ పాటలు ఆయన ముందు పాడుతుంటే మేము వెనుక పాడితే ఏ ఒక్క చిన్న తప్పు పాడినా చాలా ఖండించేవాడు. అంటే ఆయన ఏ విధంగా మేము పాటలు పాడాలా, ఏ విధంగా మేము ముందుకెళ్ళాలా అని నేర్చుకున్నవి చాలా ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఇంకా మేమైతే నేర్చుకొని ఇంతమందికి ఇప్పుడు మేము బస్తీలలో పనిచేస్తున్నాము, గ్రామాలలోకి వెళ్తున్నాం అని అంటే ఆయన యొక్క నేర్పించిన పాటలు, ఆయన చూపించినటువంటి దారులు మేము వెళ్తున్నాం. ఇంకా కూడా ఆయన మా మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన ఏదైతే కోరుకున్నాడో అవి అన్ని మేము నెరవేరుస్తాం. కాబట్టి జోహార్ జాంగీరన్న, జోహార్ 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 జాంగీరన్న, జోహార్ 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 జాంగీరన్న. జోహార్ జోహార్ ఈరోజు చాలా బాధాకరమైన విషయం. జాంగీరన్న నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈరోజు ఇక్కడ నిలబడ్డా అంటే ఆ అన్న ప్రోత్సాహమే. చాదర్గఢ్ మూసీ నది బస్తీలలో పని చేసినప్పుడు అన్నతో పని చేసిన నేను చాలా చిన్నదాన్ని, 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను అన్న పాట రూపంలో పాట రాకున్నా పాట నేర్పించి ఆట ఆడిపించేవాడు. నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఏదైతే నేర్చుకున్న పాట కానీ నేర్చుకున్న ఆట కానీ ఈరోజు అన్న ఆశయమే. అది గుర్తుకొస్తుంటే ఈ కన్నీళ్లు ఆగుతలేవు. ఈ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాము. జోహార్ జాంగీర్ అన్న. నా పేరు సునీత, పిఓడబ్ల్యూ మహిళా సంఘం విముక్తి రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఈరోజు మన మధ్యలో జాంగీర్ అన్న లేకపోవడం చాలా బాధాకరం. జాంగీర్ అన్న లేని లోటు తుర్కపల్లిలోనే కనబడుతుంది. ఎక్కడెక్కడ జనాలు ఎక్కడెక్కడ నుండి వచ్చిండ్రు అన్నది మనకే తెలియదు. కానీ అంత సుదీర్ఘంగా అన్ని గ్రామాలు తిరిగి అంతమంది పరిచయాలు, ఆయన పోరాటం కావచ్చు, ఆయన రాజకీయ జీవితం కావచ్చు, ఏదైతేనేమి కళాకారుడిగా పల్లె సుద్దులని చాలా గొప్ప కళాకారుడు. నాకు జాంగీర్ అన్నతో 2012లో మహిళా మిలన్లో నేను ఒక NGO సంస్థలో నేను పనిచేస్తున్నప్పుడు నాకు అక్కడ జాంగీర్ అన్న పరిచయం. భవన నిర్మాణ కార్మిక సంఘం
పట్ల భవన నిర్మాణ కార్మికుల మీద ప్రోగ్రాం చేసినప్పుడు మన ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ భవన్ లో జహాంగీర్ అన్నతో పాటు నేను కూడా అన్నతో స్టేజ్ పంచుకున్నాను. ఆ స్టేజీ మీద ప్రోగ్రామ్, నేను చిన్నపిల్లని అప్పుడు, చాలా చిన్నదాన్ని, నాకు ఏమీ తెలియదు. కానీ అలాంటి సందర్భంలో అట్లా కాదమ్మా, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా పలకాలి, ఇట్లా అడుగులేయాలి అని చెప్పి నాకు ఆట పాట నేర్పించిన జహాంగీర్ అన్న ఈ రోజు లేకపోవడము నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రతిసారి నేను మా ఊరికి చేరాలి, మా ఊరికి పోయిన ప్రతిసారి నేను తుర్కపల్లిలో ఆగి జహాంగీర్ అన్నతో మాట్లాడి అన్నతో కలిసి భోంచేసి వెళ్ళేదాన్ని. హైదరాబాద్ వచ్చిన నా దగ్గరకు వచ్చిన జహాంగీర్ అన్న చాలా సంతోషంగా నాతో ఒకరోజు మా ఇంటి దగ్గర ఒకరోజు ఉండి మాతో అందరితో కష్ట సుఖాలు కావచ్చు, సంఘాలలో పనిచేస్తున్న విధానం ఎట్లుంది, మహిళా సంఘం ఎట్లా ఎదగాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, జనాలలోకి ఎట్లా పోవాలి, మహిళలతో ఎట్లా మాట్లాడాలి అన్న విషయాల పట్ల నాకు చాలా అవగాహన నేర్పించాడు. ఈరోజు జహాంగీర్ అన్న లేకపోవడం చాలా బాధాకరం. జోహార్ జహాంగీర్ అన్న, జోహార్.